ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించగా ఇవాళ సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ వాదించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవిత కింగ్ పిన్ అని ఈడీ వాదించింది. ఈ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్స్ తమ వద్ద ఉన్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరపు న్యాయవాదులు. డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇక సీబీఐ కూడా లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారని చెప్పింది. భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగిందని, కవిత పాత్రపై సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఉన్నాయని సీబీఐ వాదించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదిస్తోంది ఈడీ, సీబీఐ. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో ఉన్నారు. వెంకటేష్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన ఈరోజు విచారణ ముగిసింది. దాదాపు 3 రోజుల పాటు మారథాన్ వాదనలు కొనసాగాయి. తొలి 2 రోజుల పాటు కవిత తరపున వాదనలు జరిగాయి. ఈరోజు ఈడీ, సిబిఐ తమ వాదనలు వినిపించింది. కవితకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ వాదించింది. ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించి సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలు సంపాదించామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా నేరుగా మద్యం విధానం రూపకల్పన సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కలిసిన సమయంలో నేరుగా వెళ్ళి ఈ విషయానికి సంబంధించి కవితను కలవాలని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 190 కోట్ల రూపాయల అక్రమ సొమ్ము ఆర్జించారన్నది ప్రధానంగా ఈడీ, సిబిఐ చేసినటువంటి అభియోగం. ఇందులో చాలా సొమ్ము కవితకు చేరింది నేరుగా. దాని ద్వారా అక్రమ సొమ్ము ద్వారా ఆమె కొన్ని చోట్ల భూములు కొన్నారు. అలాగే కొంత హవాలా రూపంలో వెళ్ళింది. మరికొంత ఇండియా అహెడ్ ఛానల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారనేటువంటి విషయాన్ని ఈరోజు ఈడీ తన వాదనల సందర్భంగా వెల్లడించింది. అలాగే తమ వాదనలకు సంబంధించి కంప్లీట్గా 2 రకాల ఎవిడెన్స్ ఉంది. ఒకటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, అలాగే ఓరల్ ఎవిడెన్స్ కూడా ఉంది. బుచ్చిబాబు కానీ అలాగే అరుణ్ పిల్లై వీరందరూ పూర్తి సాక్ష్యాలన్నీ కూడా తమకు ఇచ్చారు, వాంగ్మూలాలు ఇచ్చారు. కాబట్టి కవితను ఈ పరిస్థితిలో బయటికి వదలొద్దనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి వాదన. అలాగే సిబిఐ కూడా ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించి అన్ని అంశాలపైన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ సాక్ష్యాలు సంపాదించాలనేటువంటి విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కేవలం మహిళ అయినంత మాత్రాన ఎగ్జంప్షన్ ఇవ్వాల్సిన పని లేదు. ఆమె ఈ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న దానికి తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని కూడా సిబిఐ బయటపెట్టింది. సో ఆ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి డెఫినెట్గా ఎక్కడ కూడా మహిళ అన్నటువంటి కోణంలో మినహాయింపు ఇచ్చి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పింది. అలాగే ఈ కేసుకు సంబంధించి కౌంటర్ వాదనలు కవిత తరపున వినిపిస్తూ ఈ కేసులో బుచ్చిబాబు తీరు మొదటి నుంచి అనుమానాస్పదంగా కనబడుతుంది. ఆయనను ఈ కేసులో ఈడీ నిందితుడిగా చేర్చలేదు, అరెస్ట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను వేటిని పరిగణలోకి తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే కవితకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపున న్యాయవాది వినిపించారు. అలాగే చాలా కీలకమైనటువంటి డిజిటల్ డేటా డిస్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాదన జరిగిన సందర్భంలో కవిత మార్కెట్లోకి కొత్త యాపిల్ ఫోన్స్ వచ్చినప్పుడు పాత ఫోన్లన్నింటినీ కూడా తన పని మనుషులకు ఇస్తుంటారు. అదే తరహాలో ఆమె పని మనుషులకు ఇచ్చారు. ఆ పని మనుషులు అందులో ఉన్నటువంటి డేటాను ఫార్మాట్ చేశారు తప్ప కవిత ఆ డేటాను ఫార్మాట్ చేయలేదనేటువంటి విషయాన్ని చెప్తూ, నిజానికి ఒకవేళ డేటా ఫార్మాట్ చేసి కవిత ఉంటే డెఫినెట్గా 2022 సమయంలోనే కవిత హాజరయ్యారు. 2023లోనే కవిత ఈడీ ముందు హాజరయ్యారు. కానీ అప్పుడు ఈడీ అరెస్ట్ చేయలేదు. సంవత్సరం తర్వాత రీసెంట్గా మార్చి 15వ తేదీన కవితను అరెస్ట్ చేశారు. సో సంవత్సరం పాటు ఆమె బయటనే ఉన్నారన్న విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారన్నటువంటి వాదనలో నిజం లేదు, పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సో 2 పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బహుశా 2 రోజుల్లో ఈ తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎల్లుండితో ఢిల్లీ హైకోర్టుకు సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి 2 రోజుల్లో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది తేలిపోబోతుంది. ఓకే వెంకటేష్, థాంక్యూ.